నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పేదల ప్రాణాలతో జగన్, సీఎస్ రాజకీయం చేస్తున్నారన్న చంద్రబాబు, పింఛనర్లను వేధించి వైసీపీకి మేలు చేస్తున్నారంటూ ఆగ్రహం. తక్షణమే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించాలని డిమాండ్. వైసీపీ పాలనలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్న పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి రాగానే భద్రత కల్పిస్తామని హామీ. ఎన్నికల్లో భయపడకుండా ఓటు వేయాలని ప్రజలకు పిలుపు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు. జనసేన నేత కర్రి మహేష్ పై దాడి ఘటనతో నమోదు. కిట్టు మినహా 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. బూతులతో విరుచుకుపడ్డ ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పై వ్యక్తిగత దూషణలు. ముదిగుబ్బలో నిర్వహించిన ప్రచారంలో వివాదాస్పద కామెంట్లు. ఓటు వేయకుంటే అంతు చూస్తానంటూ ఉరవకొండ వైసీపీ అభ్యర్థి బెదిరింపులు. ఎన్నికల్లో అడ్డుపడితే ఒక్కొక్కడి కథ చెప్తానంటూ హెచ్చరికలు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా విశ్వేశ్వర్రెడ్డి తీరు. పింఛన్ల కోసం రెండో రోజు అవ్వాతాతలు అవస్థలు. మండు టెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు. ఇంటి దగ్గర ఇవ్వకుండా ప్రభుత్వం అవస్థ పెడుతోందని ఆగ్రహం. హైదరాబాద్ మెట్రో మరో మైలురాయి. 6.5 ఏళ్లలో 50 కోట్ల ప్రయాణికులు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్న ఎన్వీఎస్ రెడ్డి. టీఎంసీ హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందన్న మోదీ. ప్రతిపక్షాలది విభజించు పాలించు సిద్ధాంతమని ఆరోపణ. విపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయలేవని ఫైర్. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ. చివరి రోజున ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ప్రియాంక సమక్షంలో నామినేషన్ దాఖలు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 733 పాయింట్ల పతనంతో 73,878 వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్ 172 పాయింట్లు క్షీణించి 22,476 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.